అబ్రహాం తెలుసు కదా మీ అందరికి. అబ్రహాం అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? విశ్వాసం. ఓకే, ఇంకా అబ్రహాములో కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఎవరు చూసినా విశ్వాసం గురించి కామన్ గా డిస్కస్ చేస్తారు. ఇంకొక 2 కోణాలు ఉన్నాయి ఆయనలో, వాటి గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. మీకు తెలిసిన ఏమైనా ఉంటే చెప్పండి. దేవునికి లోబడ్డాడు, వెరీ గుడ్. ఇంకా 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 దేవునికి లోబడ్డాడు, స్నేహితుడు అన్నాడు. దేవునికి గొప్ప స్నేహితుడు. ఇంకా ఓకే, మొరపెడతారు ఇతరుల కోసం మొరపెడతారు. వెరీ గుడ్. ఎవరి కోసం మొరపెట్టాడంటారు? వెరీ గుడ్. లోతు. అబ్రహాంను మనం చూసినట్లయితే చాలా మంది ఎవరు వాక్యం చెప్పినా అబ్రహాం గురించి, సారా గురించి చెప్తారు. అవునా? ఎవరు చెప్తారు? అబ్రహాము వృద్ధుడైనప్పటికీ, ముసలివాడైనప్పటికీ, వృద్ధాప్యంలో కూడా దేవుడు తనకి పిల్లల్ని ఇచ్చాడు. ఆ విశ్వాసాన్ని కూడా దేవుడు పరిశోధించినప్పటికీ కూడా అబ్రహాము తన విశ్వాసంలో తొణకలేదంట, నిలబడ్డాడంట గట్టిగా. తన ఏకైక కుమారుడిగా పుట్టిన వాడిని దేవునికి త్యాగం చేయడానికి అబ్రహాము వెనకాడలేదు. అయితే అబ్రహాము లోతు గురించి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి నేను కొంచెం చెప్దాం అనుకుంటున్నాను. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతనిని తప్పించెను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అబ్రహామును జ్ఞాపకము చేసుకొని, ఒక మనుష్యుని బట్టి, ఒక మనుష్యుని విధేయతని బట్టి, ఒక మనుష్యుని తగ్గింపుని బట్టి, ఒక మనుష్యుడు దేవుని దూతతో పెరుగులాడిన విధానాన్ని బట్టి తన తమ్ముడి కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని కాపాడాలని చూస్తున్నాము. దీనికి ముందు మనం చూసినట్లయితే అబ్రహాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడంటే, ఎక్కడ వారిద్దరు గొడవ పడినా కూడా వారిద్దరు కలిసే ఉన్నారు ఫస్ట్ లో కదా. కలిసినప్పుడు ఏమైందంటే, వారి పని వాళ్ళకి వీరి పని వాళ్ళకి మధ్య గొడవలు వచ్చాయి. అబ్రహాం ఏమంటాడంటే, ఫస్ట్ చాయిస్ లోతుకి ఇస్తాడు. అన్న తమ్ముళ్ళలాగా పెరిగారు కాబట్టి లోతుకి ఎటు ఇష్టమైతే అటే వెళ్ళమంటాడు. లోతు ఏం కోరుకుంటాడు? పచ్చగా ఉన్నాయని చూసి నేను అటు వెళ్తానంటాడు. అవునా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అబ్రహాము చేసింది ఏంటి అంటే, తన తగ్గింపు చూపించాడు. పెద్దవాడు కదా, అన్నయ్య కొడుకు అవుతాడు లోతు. కానీ తన తగ్గింపు ఇక్కడ మనం చూస్తున్నాం. అబ్రహాం లోతు పట్ల తన తగ్గింపు ఏ విధంగా చూపించాడంటే, ఫస్ట్ తననే తీసుకోమన్నాడు. నీకు కావాల్సింది నువ్వు తీసుకో, ఆ తర్వాత నేను మిగతా దానికి వెళ్తా. అలానే పచ్చగా కనిపిస్తున్న సొదొమ వైపు లోతు వెళ్ళిపోయాడు, కనాన్ వైపు అబ్రహాం వచ్చేసాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనం చూస్తుంది ఏంటి అంటే, లోతు పట్ల తన తగ్గింపుని అబ్రహాము చూపించాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చరించబడతారు. నేను అంటాను, అబ్రహాము దేవుడికి కలిగిన చాలా సుగుణాలు అబ్రహాము చూపించాడంట. ఎంతమంది నాతో ఏకీపిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గింపు. దేవుడు తను తగ్గించుకున్నాడు కదా, సురూపమైన సొగసైన లేదు, ఆయనను తను తగ్గించుకుని వ్యక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. అది తగ్గింపే కదా. అయితే ఇక్కడ ఇంకో విషయం కనుక మనం చూస్తే 18వ అధ్యాయంలో 24 నుంచి మనం చదువుకున్నట్లయితే 33 వరకు నేను చదివించట్లేదు, కానీ నేను మీకు చెప్తున్నాను. అక్కడ జరిగిన కాంటెక్స్ట్ ఏంటంటే, సొదొమ గొమొర్రాలని దేవుడు నాశనం చేయాలి అని అనుకున్నాడు.
కానీ అక్కడ ఎవరున్నారు? లోతు ఉన్నాడు. అబ్రహాముకి తెలియచేయబడింది యెహోవా ద్వారా, పలానా పట్టణాన్ని నేను నాశనము చేస్తున్నాను అని. అయితే ఇక్కడ అబ్రహాము దేవునితో తెగించి మాట్లాడినట్టుంది. 18:28 చదువుదామా? ఆదికాండము 18:27. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఇక్కడ కూడా చూస్తే ఫస్ట్ లో ఏంటి? నేను ధూళిని బూడిదని అని ఒప్పుకున్నాడు. తను దేవుడి ముందు కూడా తగ్గించుకుంటున్నాడు. బట్ స్టిల్ ఏమన్నాడు? నేను మాటలాడ తెగిస్తున్నాను. ఎవరు ఉన్నారా బైబిల్లో దేవుడితో మాట్లాడడానికి తెగించిన వాళ్ళు? ఉన్నారా? దేవుడితో పెళ్ళిలాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యాకోబు తర్వాత దేవుడి దగ్గర తెగింపుగా మాట్లాడిన వ్యక్తి అబ్రహాముగా మనం చూడొచ్చు. ఎందుకు ఆయనకు ఆ తెగింపు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటారు? తమ్ముడి కోసం. నేనైతే తమ్ముడి కోసమే కాదు, ఒక పట్టణం అంతా నాశనం అయిపోతుంటే ఒక దైవ సేవకుడు దేవుని పరిచర్యలో ఉన్నవాడు చూసి సహించలేకపోయి ఉంటాడు కదా. అయ్యో దేవుడి పట్టణాన్ని అంతా నాశనం చేస్తామని దేవుడి దగ్గర నెగోషియేషన్ చేస్తున్నాడు. ఒక 50 మంది ఉన్నారనుకో నీతిమంతులు, కాపాడతావా అని అడిగాడు. అయితే సరే 50 మందిని బట్టి నేను కాపాడతాను అన్నాడు దేవుడు. ఆ తర్వాత సరే 45, ఇంకొక 5 తగ్గి 45 ఉన్నారనుకో, కాపాడతావా అన్నాడు. సరే నయ్యా కాపాడతాన్నాడు. నేను మరొక పెట్టి అడుగుతున్నాను దేవుడిని, 30 మంది ఉంటే కాపాడతావని. అలా నెగోషియేషన్ చేస్తా బేరమాడుతున్నాడు దేవుడి దగ్గర. ఎవరి కోసం? లోతు కోసం కావచ్చు. అక్కడ ఎవరు జనులు నశించిపోకూడదన్న ఒక తపనై ఉండొచ్చు. ఈ రోజు మన అబ్రహాములో నశించిపోకుండా దేవుని ద్వారా కాపాడబడాలి అనే ఒక ఆలోచన మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన తమ్ముడి కోసం తగ్గించుకునే విధానం చూస్తున్నాం. 2 మనుషులు నశించిపోకూడదని దేవుడితో తెగించి మాట్లాడుతున్నాడు. మనం చూసినట్లయితే లూకా సువార్తలో ఉంటది, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుకుంటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. 2వ సుగుణం దేవుళ్ళగా తగ్గింపు చూపించాడు. 2 నశించిపోయే వారిని కాపాడటం కోసం యేసయ్య ఎలా అయితే ఈ భూమి మీదకి వచ్చాడో, నశించిపోయే వారి కోసం ఇక్కడ అబ్రహాం ప్రాకులాడుతున్నాడు. 50 మంది నుంచి తగ్గించుకున్న ఇంకొక్క మాట మాట్లాడతానయ్యా, 10 మంది ఉంటే రక్షిస్తావా అని అడుగుతాడు. దేవుడు ఏం చెప్తాడు? ఆ 10 మందిని బట్టి నేను రక్షిస్తా అంటాడు. అయితే తర్వాత లోతు కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడు మనుషులు ఆ సొదొమ గొమొర్రా నాశనం అప్పుడు కేవలం అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని మాత్రమే లోతు కుటుంబం రక్షింపబడింది. ఇంకా ఆ తర్వాత ఆ నాశనం తర్వాత సర్వైవైన కుటుంబం ఏమైంది అంటే అది లోతు కుటుంబమే. ఈ రోజు మనం ఒక పరీక్ష చేసుకున్నాము. నీకు కూడా సొంత అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అందరూ ఉంటారు కదా. వారి పట్ల నీ తగ్గింపు ఈరోజు ఎలా ఉంది? తగ్గించుకుంటున్నావా? చాలా మంది చెప్తారు, మా అక్కని నాకు చాలా ఇష్టం, మా చెల్లెంటే నాకు చాలా ఇష్టం. వారికి బట్టలు ఇస్తే ప్రేమించినట్లా, వారికి డబ్బులు ఇస్తే నువ్వు ప్రేమించినట్లా, లేకపోతే వారికి నువ్వు ఒక ఆస్తి ఇస్తే నువ్వు వాళ్ళని ప్రేమించినట్లా? నువ్వు ఏది ఇచ్చినా వారిని ప్రేమించినట్లు కాదు. కానీ వారి రక్షణ కోసం నువ్వు నిరంతరము ఎప్పుడైతే శ్రమ పడతావో, నిరంతరము వారి గురించైన ప్రార్థన, పెనుగులాట, వారి గురించైన తెగింపు దేవుడి దగ్గర ఎప్పుడైతే కనబరుస్తావో అదే నిజమైన ప్రేమ. ఇప్పుడు ఎవరైనా కావచ్చు, సొంత అన్న తమ్ముళ్ళు వడ్డీకి తీసుకుంటున్నారు డబ్బులు, మామూలుగా ఇచ్చుకోవట్లేదంట. పలానా డబ్బులు ఇస్తే నాకు ఇంత వడ్డీ ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు. సొంత అన్నదమ్ములు, రక్త సంబంధికులు. కానీ ఇక్కడ అబ్రహాము లోతు అలా చేయలేదు. లోతు కోసం చివరి వరకు తను పోరాడుతూనే ఉన్నాడు. ఎలా అంటే ఈ రోజు మనం చూస్తే మనకున్న రిలేషన్స్ లో ఎక్కడ డబ్బులు అడుగుతారని మొహం చాటేస్తారు. అవునా? అమ్మో ఎక్కడ పెట్టాల్సి వచ్చిందో పిలిస్తే, అమ్మో ఎందుకు మనం గుల్ల చేసుకోవడం అని ఆలోచిస్తున్న ఈ రోజుల్లో, ఆ రోజుల్లో అబ్రహాము మనకు ఒక మాదిరి చూపించాడు. యేసు పుట్టక ముందే మనకంటూ ఒక మాదిరి వదిలి వెళ్ళాడు. ఏంటి? తన కుటుంబం కోసం రక్షించుకోవడానికి తమ్ముడి కుటుంబం కోసం ఆలోచించాడు. ఈరోజు ఎంతమంది మీ సోదరుల పట్ల కానీ, లేకపోతే మీ సహచరుల పట్ల కానీ, మీ ఆత్మీయుల పట్ల కానీ మీరు ఇదే తెగింపు కనపరుస్తున్నారు? దేవుడిని అడుగుతాడు, నీ అక్కకి ఎంత ఇచ్చావు, నీ చెల్లికి ఎన్ని పంపించావు? దేవుడు అడగడు. వారి గురించి ప్రార్థన నీ దగ్గర ఎంత నా దగ్గరకు వస్తుంది. అదే కదా, ఈ లోకంలో ఎన్నో ఉంటాయి, బట్ కానీ దేవుడికి కావాల్సింది ఒక్కటే. ఏంటి? వారి గురించిన ప్రార్థన, వారి గురించిన పెనుగులాట. నా సన్నిధికి ఎంత
వచ్చింది మాత్రమే దేవుడు చూస్తాడు. ఈరోజు అబ్రహాం అది చేయబట్టి లోతు రక్షించబడ్డాడు. మనం చూస్తే దీన్ని బట్టి అబ్రహాం ధైర్యశాలి అనవచ్చా? ఎందుకు ధైర్యశాలి అంటారంటే 17వ అధ్యాయంలో ఏమవుతుందంటే సేమ్ లోతు విషయంలోనే 14వ అధ్యాయంలో చూస్తే సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి చుట్టుపక్కల రాజులు వస్తారు, ఆ పట్టణాన్ని నాశనం చేసి స్వాధీనపరచుకోవడానికి. అప్పుడు లోతు కూడా పట్టబడతాడు. ఆ విషయము ఒక మనుషుని ద్వారా అబ్రహాముకు తెలిసింది. తెలిసిన వెంటనే ఏం చేశాడంటే తన మందను తీసుకొని వెళ్ళిపోయాడు. నిమిషం కూడా జాగు చేయలేదంట, ఆలస్యం చేయలేదంట. మీరు చూస్తే 14వ అధ్యాయంలో ఉంటుంది, 14-16లో ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. ఇలా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే అబ్రహాం. దేవుడు చెప్తాడు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించింది. ఇక్కడ సహోదర ప్రేమ, సహోదరుని పట్ల ధైర్యం దేవుడి దగ్గర కనపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అబ్రహాం. మనం ఎంతవరకు మన సహచరుల కోసం కావచ్చు, మన సహోదరుల కోసం కావచ్చు దేవుని దగ్గర పెనుగులాడుతున్నాం. అమ్మో మా చెల్లి వస్తుందా ఏమి అడిగిద్దో, మా అక్క వస్తుందా ఏమి ఇవ్వాల్సి వచ్చిద్దో, ఇప్పుడు ఇంకేం కొల్లగొట్టిద్దో, ఇంకెంత నేను నష్టపోవాలో, ఇదే ఆలోచించుకుంటాం. కానీ వారి గురించి ఒక కఠినమైన ప్రార్థన అబ్రహాము చేశాడు. ఈరోజు నువ్వు చేస్తున్నావా? ప్రశ్న. వారి నుంచి నీకు సహాయం అందకపోవచ్చు, వారు మంచి వారు కాకపోవచ్చు, కానీ వారు చెడు చేసిన వారు కావచ్చు. నిజం చెప్పాలంటే లోతు మరి అబ్రహాముకి కరెక్ట్ చేసినట్ట, మంచిదంతా ఆయన తీసుకొని మిగిలింది నేను తీసుకోమన్నాడు. చిన్నవాడైనప్పటికీ ఒక పరంగా చెప్పాలంటే లోతు తన స్వార్థం చూసుకున్నాడు, అబ్రహాం చూసుకోలేదు కదా. అటువంటి వారైనప్పటికీ చివరి వరకు కూడా లోతు కోసం అబ్రహాం ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఈ రోజు మనకు అనుచరులు లేకపోవచ్చు, ఆత్మీయ సహోదరులు ఉన్నారు కదా, మనం అందరం సహోదరులమే కదా. సొంత రక్తబంధం గురించి నేను మాట్లాడట్లేదు. మన సంఘంలోనే, మన చుట్టుపక్కలలోనే మనకు ఎంతో మంది ఉండొచ్చు. వారి పట్ల నీ పరిస్థితి ఎలా ఉంది? నీ సహోదరుల పట్ల నీ ఆలోచన ఎలా ఉంది? నువ్వేది చేయొద్దు. వారి గురించి దేవుడి దగ్గర, వారికి ఏది కొత్తగా ఉందో అది దేవుడి దగ్గర పెరుగులు ఆడుతున్నావా? వారి స్థితి బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, లేకపోతే వారు లేమిలో ఉండొచ్చు. ఎలా ఉన్నా కానీ వారి గురించి నువ్వు దేవుడి దగ్గర పెరుగులు ఆడుతున్నావా? ప్రశ్న. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం చూస్తే అక్కడి నుంచి కూడా దేవుడు అబ్రహాము ద్వారా లోతుని రక్షిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రహాము తగ్గించుకున్న వాడిగా చూస్తాము. అబ్రహాము తెగించి మాట్లాడాడు దేవుడితో బార్గెనింగ్ చేస్తాడు. దేవుడు ఒకటి ఇస్తాడంటే దాన్ని తీసుకొని పక్కకు రావడం కాదు. అయ్యా, నశించిపోయిన వారి కోసమే కదా నువ్వు వచ్చావు, నేను ధూళినే, నేను బూడిదనే, కానీ నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు న్యాయవంతుడు కదా, దుష్టుని బట్టి నీతిమంతుల్ని నువ్వు నాశనం చేసేదవా అని అడుగుతాడు. అక్కడ 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 23వ అధ్యాయంలో 18-23 అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదవా? క్వశ్చన్. నువ్వు దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా? చేయవు కదా. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను మన యేసయ్య కూడా పరలోక తండ్రి దగ్గర మన గురించి ఇలాగే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ ఒక్కసారికి క్షమించయ్యా, ఈ ఒక్కసారికి ఫలింపని ప్రతి చెట్టును తీసి నరికి వేసి అగ్నిలో పడవేమని చెప్తున్నాడు. తోట కాపు వచ్చేవాడు అడుగుతున్నాడు, ఈ ఒక్క సంవత్సరం గడువు, అది ఫలింపని ఎడలా దాన్ని నరికివేమని. ఇక్కడ ఎలా అయితే అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నాడో, మన యేసుక్రీస్తు ప్రభు కూడా తన తండ్రి దగ్గర మన గురించి ఓకే తప్పు చేస్తున్నారేమో, ఈ ఒక్క సంవత్సరం గడిపేద్దాము, ఈ సంవత్సరం ఫలింపకపోతే మానేద్దాము అని దేవునితో ఆయనతో మాట్లాడుతున్నాడు. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈరోజు మన పని మనం ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తున్నాం. నీకు ఒక బాధ్యత ఉంది, నాకు ఒక బాధ్యత ఉంది. మనందరి బాధ్యత ఏంటి? నశించిపో
సంతోషించడం. పరలోక రాజ్యాన్ని మనం ఇవ్వడమే వారికి ఇచ్చే గొప్ప గిఫ్ట్ కదా. ఈ రోజు నీకున్న పరిస్థితిలో నీవు ఎంత వరకు నీ ఎదుటి వారిని కానీ, నీ సహచరులు కానీ, నీ ఇంట్లో వారికి కానీ రక్షణని అందించగలుగుతున్నావు? ప్రశ్న ఇస్తున్నారా? మా మా అమ్మ అయితే నేను చెప్తాను, అక్క నీకు ఇది లోటుగా ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ నీ చెల్లి నీ కూతురికి పెళ్లి చేస్తావు నేను చెప్తున్నాను. భరోసా ఇచ్చింది. దేని ద్వారా ఇచ్చింది అంటావు? మీరు చెప్పండి, దేని ద్వారా అమ్మ ఇచ్చింది అంటారు? వారి అక్కకి భరోసా ఇచ్చింది, ఈ సంవత్సరము నీ ఇంట్లో శుభకార్యం అవుతుంది. పెళ్లి తర్వాత స్థితిలో ఎలా ఉన్నా మనకు అనవసరం. దేవుడు ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు తెగించి రోషం కలిగి ఒక మాట చెప్పింది. ఈ రోజు నీ ఇంటి వారి పట్ల, నీ అక్క పట్ల, నీ చెల్లి పట్ల ఏదైతే కొత్తగా ఉందో నీవు తెగించి చెప్పగలుగుతున్నావా? అదే విధంగా దేవుడి దగ్గర పోరాడగలుగుతున్నావా? ఇవి కాకుండా మనం చూసినట్లయితే స్వార్థంగా ఆలోచించని అబ్రహాం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకొంచెం ముందుకెళ్తే అబ్రహాంకి భార్య ఎంతమంది? అబ్రహాం భార్య పేరు ఏంటి? సారా. అంతే, ఇంకెవరు లేరా? హాగరు. కెతూరా. వెరీ గుడ్. అబ్రహాం ఇంకొక ఆమె వివాహం చేసుకున్నట్లుంది, ఆమె పేరు కెతూరా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు తనకు చేసిన వాగ్దానాన్ని చదువుదాము. ఆదికాండం 17వ అధ్యాయం 4వ వచనము. నీవు అనేక జనములకు తండ్రి అగుదువు, మరియు ఇక మీదట అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతుంది గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెను. దీనికి ముందే అబ్రహాంకి హాగర్ ద్వారా ఒక కుమారుడు పుట్టి ఉన్నాడు, ఆయన పేరు ఇష్మాయేల్. అయితే ఇష్మాయేల్ కొడుకు రాదు, నీకు నేను కొడుకుని ఇస్తానని చెప్పాడు. అనేక జనములకు తండ్రి వగుదువు. అబ్రహాం ఏమంటాం? ఫాదర్ ఆఫ్ నేషన్స్. ఫాదర్ అబ్రహాం హ్యాడ్ మెనీ సన్స్. పాడతాం కదా సండే స్కూల్లో, హీస్ ఫాదర్ ఆఫ్ నేషన్స్ అంట. అనేక జనములకు తండ్రి. అయితే ఇష్మాయేలు కాదు అని చెప్పాడు. మరి ఎవరై ఉంటారు కొడుకు? ఎవరు? ఇస్సాకు. ఓకే, ఇస్సాకుతో ఆగిపోయిందా? ఆగిపోయింది. మనందరికీ తెలిసినట్టు ఇస్సాకు అని తెలుసు. ఇష్మాయేలు, ఇస్సాకు, 2 నేషన్స్. ఇక్కడ చూస్తే రెండు రకాలైన జనులు వచ్చారు. ఇష్మాయేల్ నుంచి వచ్చిన సంతానము, ఇంకోటి ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానం. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం వయసు 77 ఏళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నేను సంతానాభివృద్ధిని కలుగ చేస్తాను. ఇదిగో ఆకాశ మండలంలో నక్షత్రాలు ఎలా అయితే లెక్క పెట్టుకోలేవో అంత విస్తారంగా నీ సంతానం ఉండబోతుంది. ఇసుక రేణువులు అంత గొప్పగా ఉండబోతుంది. భూమి మీద రేణువులు లెక్కించలేనంత గొప్పగా నీ సంతానాభివృద్ధి ఉంటుంది. నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తాను, నువ్వు ఎవరినైతే శపిస్తావో నేను వారిని శపిస్తాను. ఇవన్నీ ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాంకి చెప్పినప్పుడు అబ్రహాము వయసు 77 ఏళ్ళు. అయితే తనకు దేవుడు చెప్పిన కుమారుడు పుట్టినప్పుడు అబ్రహాం వయసు ఎంత? 100 ఏళ్ళు, 100 ఏళ్ళు. మనం అంటున్నాము ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఒక మనిషి పిల్లలు కలగడానికి ఎన్ని ఇయర్స్ లో పుట్టగలరు? ఇప్పుడున్న జనరేషన్, అప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ లో చూస్తే ఇప్పుడున్న లెక్కల ప్రకారం అయితే 20 to 30 అంట. 20 to 30 లోపే పిల్లలు కలగలరంట. 30 దాటితే కలగరంట. ఇంకా మెడికల్ గా కొంచెం ఇష్యూస్ తో అయితే 35 అంట. 40 ఏవో పిల్లలు కలగాలంటే వాళ్ళు వచ్చే పిల్లలు చాలా రిస్క్ తో పుడతారంట. ఇది ఇప్పుడున్న రీసెర్చ్ చెప్తున్న సత్యం. అయితే అప్పుడు వాగ్దానం చేసినప్పటికే సారా గొడ్రాలను పడుతుంది, అబ్రహాంకి పిల్లలు లేరు. 77 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ వరకు ఇష్మాయిల్ అన్నప్పుడు కూడా ఆయన వయసు 96 ఉన్నట్టుంది, 86 అంతే ఉంది. అయితే ఇన్ని సంవత్సరాలు అబ్రహాంలో మనం వేచి చూడటం చూసాం. ఒక మాట దేవుడు చెప్పాడు అంటే చివరి వరకు దాని ఇంకా 100 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది చెప్పండి? 100 ఇయర్స్ దాటిపోయింది. ఇంకేమైనా చేయగలరా? చేయలేడు. మామూలుగా మెడికల్ అయితే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అవునా? అయితే మనం చూస్తే కెతూరాని వివాహం చేసుకున్నప్పుడు అబ్రహాము వయసు 140 ఏళ్ళు.
25th chapter. అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహం చేసుకెళ్ళెను. ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మిదాను, మిద్యాను, ఇష్పాకు, హోష్, షూవహు అను వారిని కనెను. ఓకే, చాలండి. ఇక్కడ చూస్తే అబ్రహాము కొడుకు పెళ్లి చేసిన తర్వాత ఇస్సాకుకి మ్యారేజ్ అయిపోయింది రిబ్కాతో. ఆమె గొడ్రాలుగానే ఉంది. బట్ స్టిల్ హీఈస్ బిలీవింగ్ ఇన్ గాడ్స్ ప్లాన్. 100 ఏళ్ళు దాటిపోయింది, 140 ఏళ్ళు వచ్చాయి. మనిషి జలసత్వాలన్నీ ఉడికిపోయింది. సారా చనిపోయి 3 years అయిపోయింది. అప్పటికి 3 సంవత్సరాల తర్వాత కూడా అబ్రహాం ఇంకా దేవుణ్ణి పట్టుకొని ఉన్నాడు. ఎందుకు? అనేక జన్మలకు నువ్వు తండ్రి అవుతావన్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడంట అబ్రహాము. అందుకని తర్వాత చూస్తే 140 ఏళ్ళకి పెళ్ళైతే ఒక మనిషి 140 ఏళ్ళకి పెళ్లి ఎందుకు చేసుకున్నాడు అనుకుంటారు? తన వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి ఎవరో ఒక తోడు కావాలని చేసుకొని ఉంటారా అబ్రహాము? అంతే అంటారా? లేకపోతే తను కలిసి భోజనం పెట్టడానికో లేకపోతే మంచి కంపానియన్ కావాలని కూడా దేనికోసం చేసుకోంటాడు? వాగ్దానాన్ని నెరవేర్చబడడం కోసం మాత్రమే. కొడుకు పెళ్లి తింటారండి, కొడుకు పెళ్లి చేసుకునేది. పోనీ యంగ్స్టర్స్ 50, 60s లో ఉన్నారంటే సరే అనుకోవచ్చు. బట్ నాకు తెలిసి ప్రపంచం అంతా నవ్వుండిద్దేమో అబ్రహాంని చూసి. తన సొంత కొడుకు నవ్వుండొచ్చు. నా పెళ్లిలో నా తండ్రి చేసుకున్నాడని అనుకుని ఉండొచ్చు. బైబిల్లో ప్రత్యక్షపరచబడలేదు. కానీ అయితే 140 ఏళ్ళకి ఆయన వివాహం చేసుకుంటే ఆ తర్వాత ఆయనకి 6 కుమారులు కలిగారంట. ఎంతమంది? 6. అసలు ఎట్లా సాధ్యము? ఎవరైనా సరే ఇంకా మీ జీవితంలో మీకు ఇది అవ్వదు, ఇంపాసిబుల్ అని చెప్తే మీరు నమ్మవలసింది ఏంటి అంటే ఇట్ విల్ బి పాసిబుల్. ఇట్స్ గోయింగ్ టు బి పాసిబుల్. అబ్రహాము కెతురా వివాహమే దీనికి ఒక నిదర్శనం. ఎందుకంటే లోకపరంగా అది ఇంపాసిబుల్ అవ్వచ్చు, లోకపరంగా చనిపోయేసి దగ్గరగా ఉండొచ్చు, లోకపరంగా వారికి పిల్లలు కలుగుతారన్న ఆలోచన ఎవరికి ఉండకపోవచ్చు. బట్ స్టిల్ దేవుడికి ఒక ప్రణాళిక ఉందంట అబ్రహాము పట్ల. అయితే అబ్రహాము ఎలా అయితే దేవుని ప్రణాళికలో నమ్మాడో ఆ వచ్చిన అమ్మాయి ఎవరు? కెతురా. ఎంత బ్లెస్డ్ కదా! దేవుడు చెప్పిన వాగ్దానంలో, దేవుడు చేసిన నిబంధనలో ఆమె కూడా ఒక పార్ట్ అయింది. అనేక జనములకు నీవు తండ్రి అవుతావు అంటే 2 నేషన్స్ తో ఆగిపోలేదు. ఇష్మాయేల్, ఇస్సాకు ఇది ఆగిపోలేదు. 6 కుమారుని కనిందంట ఆమె. ఈ రోజు కూడా నువ్వు నేనేమి చేయలేదు, నా పని అయిపోయింది, పెళ్లిళ్ళు అయిపోయినాయి, పిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాయి, మనవళ్ళని చూసేసాం అని నువ్వు అనుకుంటాను. గాడ్కి నీకు ఇంకా నీ మీద ఒక ప్రణాళిక ఉంది. ఇంకా నేను వృద్ధాప్యంకి వచ్చేసాను, ఇంకా నేనేం చేయలేను, అంతా అయిపోయింది, దేవుడు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు వెళ్ళిపోతా అన్న ఆలోచనలు ఉన్నావేమో. ఇంకా అంతా అయిపోయింది, ఇంకా లేదు అన్న ఆలోచనలు ఉన్నాం. బట్ దేవుడు చెప్తుంది ఏంటంటే నీ కొరకు నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. అయితే 6 కుమారుని అబ్రహాం పంపించి వేసినట్టు చూస్తాం. ఎందుకంటే మెయిన్ ఇది ఏదైతే ఉందో వంశవృక్షము ఇస్సాకు అని దేవుడు చెప్పాడు కాబట్టి ఇస్సాకుకి వీళ్ళు అడ్డుపడకుండా వారిని తూర్పు వైపు తరిగినట్టు మనం చూస్తాం. వీళ్ళు మిద్యానీయులని, ఇంకా జిమ్రాన్ అని, ఇష్బాక్ అని, షూవహ్ అని చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఆ రోజు కెతురాలో కూడా మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఆమె చిన్న. ఇప్పుడు ఆమె గురించి, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె తల్లి ఎవరు, ఆమె తండ్రి ఎవరు, ఆమె వంశవృక్షం ఏంటి, ఆమె ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఏది కూడా బైబిల్ రాయబడలేదు. ఆమె గురించి ఉన్నదల్లా బైబిల్ ఒక 2 సార్లు కెతురా. తన కుమారుని కలిగినది. ఇంకో చోట కెతురాకి పుట్టిన కుమారుని పంపివేశాను. 2 సార్లు బైబిల్ ఆమె గురించి రాయబడింది. బట్ కానీ ఆమె వాగ్దానంలో ఒక భాగమైంది. ఈ రోజు నువ్వు కూడా అంత అయిపోయింది, ఇంకా నాదేం లేదు అని అనుకుంటుండొచ్చు. బట్ స్టిల్ నువ్వు కూడా దేవుని ప్రణాళికలో, దేవుని నిబంధనలో, దేవుడు చేసిన వాగ్దానంలో నువ్వు ఒక భాగము. అంత అయిపోయినట్టు మనుషులు కనిపించవచ్చు, బట్ దేవుడికి కాదు. ఈరోజు ఎలా అయితే కెతురా ఆ ఏజ్ లో, ఆమె చిన్న ఏజ్ అని రీసెర్చ్ చెప్తుంది ఏంటంటే అబ్రహాము పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె చాలా చిన్న వయసు అంట. ఆమె అనుకోండి అసలు ముసలాడు పెళ్లి చేసుకుని నేను ఏం చేసుకుంటాను అనుకోలేదు. ఆమె అసలు 6 కుమారుల కంటే ఆమె సారా కన్నా, హాగర్ కన్నా గొప్పది. 6 కుమారుల కంటే ఆమెనే గొప్పది. ఆమె గురించి బయట ఎక్కడ ప్రస్తావన లేదు. బట్ స్టిల్ ఆమె గర్వం చూపించలేదు. వెళ్ళిపోవడం కానీ అక్కడ కూడా ఏం నమ్మింది, దేవుడు నా బిడ్డల పట్ల కూడా ఒక ప్రణాళిక ఏదో
4,000 పెద్ద, నేనేం చేసుకుంటా, మా ఆలోచనలు కలవు అంటున్నారు. చాలా మంది అంటారు, ఎవరో నాకు కాదు, ఇప్పుడున్న జనరేషన్ అందరూ మా ఏజ్ వాళ్ళనే చేసి, అప్పట్లో కెతుర చేసుకున్నప్పుడు ఏంటి 140 ఏళ్ళు అంట. అక్కడ కూడా కెతుర తగ్గించుకోవడం చూస్తున్నాం. కెతుర గర్వించినట్టు బైబిల్లో లేదు, ఇక్కడ లేదు. కానీ ఆమె చూస్తేనే అర్థమవుతుంది, మనం చదివిన దాన్ని బట్టి 6 కుమారుకి బహుమానాలు ఇచ్చి పంపించేశారండి అబ్రహాము. ఏ భార్యను ఒప్పుకునిద్దా? ఏ భార్య? ఆల్రెడీ సారా చనిపోయింది. సారా బతుకుంటే ఇంకొక ఆమెను వివాహం చేసుకున్నా ఉంటే సెకండ్ వైఫ్ అయింది కాబట్టి ఆమె డామినెన్స్ అనుకోవచ్చు. బట్ స్టిల్ సారా చనిపోయింది కదా, ఈమెది ఆధిపత్యం అంతా కదా. ఆ ఆధిపత్యాన్ని కెతురా ఎక్కడ చూపించినట్టు బైబిల్లో లేదు. ఎప్పుడైతే అబ్రహాము తన కుమారుని ఇచ్చి పంపించి వేశాడో అప్పుడు కూడా ఆమె ఎదుగుతలేదు. ఆవిడ స్టిల్ దేవుడి పట్ల ఒక నమ్మకం కలిగి ఉంది. అందుకనే ఇప్పుడు చూస్తే తూర్పుకి ఎవరినైతే పంపించేశారో ఇష్మాయేల్ ద్వారా ఒక 12 నేషన్స్ వచ్చాయి. 12 రాజులు అని చెప్పి బైబిల్లో ఉంది. ఇష్మాయేల్ సంతతి ద్వారా, ఇస్సాకు ద్వారా మనకు తెలిసింది ఆయన యాకోబు, ఏసావు, యోసేపు, 12 గోత్రాలు. ఆఖరికి దేవుడు పుట్టింది కూడా ఈ గోత్రం నుంచే వచ్చారు, యూదా గోత్రంలోనే. ఈ లైన్ తో దేవుడు ఆగిపోలేదు. దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చడానికి తన 140 ఏళ్ల వయసును వాడుకున్నాడు. ఈ రోజు 20 ఏళ్ళ వయసు వాడుకోడా, 10 ఏళ్ళ వయసు వాడుకోడా, 30 ఏళ్ళ వయసు వాడుకోడా, 60 ఏళ్ళ వయసు వాడుకోడా? దేవుడు ఒక ప్రణాళిక నీ పట్ల చెప్పాడు అంటే, వాగ్దానం ఇచ్చాడు అంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనం న్యూ ఇయర్ ఫస్ట్ ఒక వాక్యం విన్నాము, చూచుచున్నవాడు అనేది చెప్పింది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కళ్ళు ఆయన ప్రజల మీద ఉన్నాయంట. అంటే దేవుడు చూస్తున్నాడంట. ఆయన ప్రణాళిక నీ మీద ఖచ్చితంగా రుజువు చేయగలడు, ఖచ్చితంగా చూపించగలడు. నాకు లేదు శక్తి అని నువ్వు అనుకున్నా కూడా, ఇంకా అయిపోయిందని అనుకున్నా కూడా. అబ్రహాంకి 140 ఏళ్ళండి, 145 ఏళ్ళంట ఆయన చనిపోయేటప్పటికి. 145 ఏళ్ళప్పుడు పిల్లల్ని 6 కుమారుని కన్నారు అంటే అది మనిషి వల్ల సాధ్యమా లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడి వల్ల సాధ్యమా? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. దేవుని దర్శనం కలిగిన వ్యక్తిగా ఇక్కడ మనం అబ్రహాముని చూస్తున్నాము. ఆయన చాలా ప్రేమించే వ్యక్తి. తమ్ముడు ఎలా ప్రేమించాడో భార్యను కూడా అలాగే ప్రేమించాడు. సారా చనిపోయినప్పుడు చూస్తే అబ్రహాము ప్రాకులాడిన మనం ముందు చూస్తే 24లో ఒక స్థలం ఇవ్వండి నాకు, మేము వేరే దేశం నుంచి వచ్చాం కదా, మాకు స్థలం లేదు అన్నాడు. పర్లేదండి, మీరు మహారాజు లాంటి వారు, మీకు ఎవరైనా స్థలం ఇస్తారంటే, నాకు ఉత్తగా స్థలం వద్దు, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా 400 వెండి నాణాలకేమో స్థలం కొనుక్కొని తన స్వాస్థ్యంగా మార్చుకున్నాడు. తన భార్యని పాతి పెట్టే ప్లేస్ లో కూడా తన ఇది కూడా వదిలిపెట్టలేదు. అంత ప్రేమ కదా. అబ్రహాం గురించి మనకు తెలిసింది, విశ్వాసం ద్వారా పిల్లల్ని కన్నాడు, లేకపోతే వాగ్దానాన్ని బట్టి పరిశోధించబడ్డాడు, పరీక్షించి దేవుడు తన కుమారుని నిలబెట్టాడని మనం తెలుసుకుంటాం. కానీ అబ్రహాముకి మనకు తెలియని ఒక సైడ్ ఉంది. ఏంటిది అంటే తమ్ముడిని ప్రేమించే సైడ్, తగ్గించుకునే సైడ్, ధైర్యంగా నిలబడే సైడ్, రాజులతో యుద్ధం చేసే సైడ్ ఉంది. ఇంకా చెప్పాలంటే తన కోసం దేవుడితో తెగించి మాట్లాడిన ఒక వ్యక్తి. అంతేకాదు, దేవుడి వాగ్దానం నిలబెట్టడానికి తన చివరి వయస్సు వరకు వృద్ధాప్యంలో కూడా పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం అబ్రహాం. ఈరోజు అబ్రహాం జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన, మనం కూడా ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అవ్వాలన్నా దేవుడికి తెలుసు. ఫిజికల్ గా కాదు కానీ ఆత్మీయంగా నువ్వెంతమంది జనాలకి నువ్వు అబ్రహాము చేసిన దాంట్లో ఒక్కింత చేసినా చాలు మనకి. అబ్రహాము 6 కుమారులు ఇప్పుడు ఎవరో చెప్పంటారా? వారి గురించి బైబిల్ ప్రస్తావించబడలేదు. కానీ నేను ఒక స్టోరీ చూసాను దీని గురించి. ఆ స్టోరీలో నేను విన్నది, అబ్రహాము 6లో ఒకరు విద్యానికులు, ఇంకొకళ్ళు 2 తెగలుగా మారిపోయి ఇప్పుడు షేక్స్, అరబ్స్ ఉన్నారు కదా, సౌదీ అరేబియన్ స్టేట్స్ అని వాళ్ళే. ఈస్ట్ ఆఫ్రికా ఖండం మొత్తం, ఆసియా ఖండం మొత్తానికి కూడా ఈరోజు వరల్డ్ మొత్తంలో అబ్రహాం సంతానం ఉంది. అది ఇస్సాకు నుంచి వచ్చింది కాదు, త్రూ కెతురా వచ్చిన మనుషులు వంశం ఉంది. వాళ్ళే ఈరోజు చాలా వాణిజ్యంలో, ట్రేడింగ్ అంట, వ్యాపారంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరంట. ప్రపంచం మొత్తానికి కావాల్సిన సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ ప్రొడ్యూస్ చేసేది వాళ్ళే అంట. ఇప్పుడు మనం ఎక్కడికి, అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, అంటార్కిటికా వెళ్ళినా కూడా అక్కడ మొదలైంది 6 దిక్కులకి పంపించబడ్డారు కదా, ఆ సంతానం నుంచి మనం వచ్చిన వాళ్ళు.
మనం అనుకుని ఉండొచ్చు 2 నేషన్స్ కి పరిమితం అవ్వలేదు అబ్రహాము. ఈమె పాత్ర చాలా చిన్నదని అనుకుంటారు, కానీ ఈమె తగ్గింపు కెతురా గురించి కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఆమె దేవుని పిలుపుకి లోబడింది, భర్తకి గౌరవించింది, ఏ రోజు ఆమె గర్వాన్ని చూపించలేదు. తరివేసినప్పటికీ పిల్లల్ని కన్న బిడ్డలు తరివేస్తే ఏ తల్లి ఊరుకుంటుంది? ఊరుకోదు కదా. బట్ స్టిల్ ఆమె నమ్మింది. ఆమె ఎంత ధైర్యశాలని చెప్పాలి కెతురా. నిజంగా నాకు ఇది చదువుతున్నప్పుడు ఆమె గురించి ఆ స్టోరీ చూసినప్పుడు నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఈ రోజుల్లో ఇప్పుడున్న వాళ్ళలో ఆమెలా ఉండగలరా? ఉండలేరు. కడుపు పుట్టే పిల్లలు దూరం పంపించేస్తారు. ఆయన గొడవ పడాలి కదా, రివర్స్ అవ్వాలి కదా. రివర్స్ అయినట్టుగా నేను గొడవ పడినట్టుగా ఏది లేదు. ఆమె అలా ఉంది కాబట్టి, ఆమె తగ్గింపుని బట్టి దేవుడు ఈ రోజు దేశంలో హైయెస్ట్ రిచెస్ట్ పర్సన్స్ ఎవరు ఉన్నారంటే వాళ్ళే. గిద్యోనుతో ఒక యుద్ధం అప్పుడు కూడా మిద్యానీయులే వాళ్ళు రక్షించబడతారు. మోషే, అబ్రహాము తర్వాత నిలబడిన సేవకుడు ఎవరు? మోషే. ఒక ఈజిప్షియన్ని చంపేసినప్పుడు వారికి ఎక్కడికి వచ్చాడు? మిద్యానీయుల దగ్గరికి వచ్చాడు. వారికి మోషేకి ఆశ్రయం ఇచ్చింది ఎవరంటే మిద్యానీయులే మామ. ఆయన్నే మామ చేసుకుని ఉన్నాడు. సిప్పోరా తండ్రి ఎవరు? ఒక మిద్యానీయుడు. సిప్పోరా ఎవరు? ఒక మిద్యానీయురాలు. వారిని వివాహం చేసుకున్నాడు. మనం చూసినట్లయితే మోషేని ఆ యాజక ధర్మం కావచ్చు, ఆ లోపల ఆయన ఒక యాజకుడు, మోషే మామ. ఇశ్రాయేలు ప్రజల్ని బయటకు తీసుకురావడం ఎలా నేర్పించిన వాడు మోషేకి మామ. ఆ మామ ఎక్కడి నుంచి వచ్చాడు? మిద్యానీయులు ఎవరు? కెతురా నుంచి వచ్చినారు. ఇదంతటి పరంగా నేను చెప్పాలనుకుంటే ఏంటి అంటే, మన పాత్ర చిన్నదై ఉండొచ్చు, మన గురించి మనుషులు మాట్లాడుకునేంత రేంజ్ మనకు లేకపోవచ్చు, మన స్థాయి తక్కువ ఉండొచ్చు. బట్ స్టిల్ గాడ్ మనల్ని యూజ్ చేసుకుంటాడు, ఆయన కోసం ఉపయోగించబడతాడు. మెయిన్ వాళ్ళు 2 నేషన్స్ కి మిగిలిపోయారు కావచ్చు. ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది కెతురా నుంచి పుట్టిన వాళ్ళే. అబ్రహాము సంతానమే. ఇసుక రేణువుల వలె అవుతారన్న వాగ్దానము 160 ఏళ్ల వయసులో దేవుడు ఆయనకి ఫుల్ఫిల్ చేశాడు. ఈ రోజు నీకు కలిగిన వాగ్దానాన్ని నువ్వు ఫుల్ఫిల్ దేవుడు చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? నాకైతే నమ్మకం చాలా తక్కువ. నేను తోమ లాంటి దాన్ని చివరి వరకు కూడా ఏం పెట్టి చేస్తాను. అమ్మో అవ్వద్దు అవ్వదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను స్థిరత్వంగా. నమ్మిస్తే చెప్తే చేస్తాడు అన్న ధైర్యం నాకు ఇప్పుడు వచ్చింది. ఒకప్పుడు లేదు. ఒక 3 చీరలు ముందు పెట్టి మీకు కావాల్సింది తీసుకోండి అంటే మేము 3 కొట్టుకుంటాం. నాకు వైట్ కలర్ ఉంది, నాకు వద్దు. బ్లూ కలర్ నాకుంది, నాకు వద్దండి. నాకు అసలు నచ్చదు నా కలర్. ఒక 3 చీరల విషయంలో మేము 3 కొట్టుకున్నాం మొన్న. కొట్టుకోవడం కాదు, మమ్మల్ని ఎవరో ఒకరు తగ్గించుకోండి అమ్మా. ఇక్కడ అబ్రహాం చూపించాడు ఆ తగ్గింపు. ఆ రోజు మేము 3 ఎవరో చూపించలేదు. నేనైతే అసలు కంప్లీట్గా పక్కకు వచ్చేస్తాను. నాకు వైట్ కలర్ ఉంది, నాకు వద్దు. ఇంక మిగిలింది 2. సింధక్క నువ్వు తీసుకో అక్క అంటది శిరీష సింధు ఏమో వద్దు సుమా నాకు నచ్చలేదు అదే అంటది. చిన్న విషయాలని మనం ఇదైతే చూపించలేము. బట్ కానీ అబ్రహాము ఉండాల్సిన విషయం దగ్గర నుంచి రక్షించబడే విషయం వరకు చివరి వరకు తన తమ్ముడు పట్ల కావచ్చు, తన ఇంటి పట్ల కావచ్చు, తను చేయాల్సిన పని ఒక బాధ్యతగా తీసుకున్న పని చివరి వరకు ఆయన నియమించాడు. అయితే దేవుడు మనకంటూ ఒక వాగ్దానం ఇచ్చాడు. మేబీ ఈరోజు అది నీకు మూయబడిన వారంగా కనిపించి ఉండొచ్చు. నో ఇంపాసిబుల్ అని కనిపించుండొచ్చు. ఇంకా లేదు, అయిపోయింది. ఇప్పటికే చాలా ఒక 400 ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఇంకా అయిపోయింది. నా శక్తి చాలదు, నా బలము చాలదు అని అనుకుంటాను. దేవుడు అప్పుడు ఏం చెప్తాడు? నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, లేవు బయలుదేరి అంటాడు. సేమ్ అబ్రహాముకు కూడా అదే జరిగింది, ఏలియాకి అలాగే జరిగింది, రూతుకి అలాగే జరిగింది. అంతా అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు అగైన్ ఒక నూతన చిగురు వాళ్ళ జీవితంలో ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో తల్లి విడుస్తుందేమో, తండ్రి విడుస్తుందేమో, కానీ నీ పట్ల నా వాగ్దానము నెరవేరకుండా మానదు. మీరు దీవెన నొందిన వారు, ఇదిగో నీ పట్ల నా ప్రతి వాగ్దానము అబ్రహాము జీవితంలో నేను ఎలాగైతే నెరవేర్చాను చివరి వరకు. ఏమి లేని చోట కూడా ఎడారిలో కూడా సముద్రాన్ని కలుగజేసిన వాడు దేవుడు కదా, మనం ధ్యానించాము. ఎడారిలో ఒక సముద్రం పుట్టించాడంట. అలానే ఈ రోజు ఏమి లేని జీవితంలో, మోడు బారిన జీవితాల్లో నూతన చిగురు దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చునుగాక. హల్లెలూయా. ఆయన పట్ల మనం తగ్గించుకున్నట్లయితే
పని కోసం కనుక మనం ప్రయాసపడినట్లయితే, ఈ రోజు ఆయన వాగ్దానాన్ని నమ్మి నువ్వు నడిచే ప్రతి అడుగులో దేవుని దర్శనం కలిగిన ఒకే ఒక వ్యక్తి, ఏకైక వ్యక్తి అబ్రహాం అంటాం. ఆయన దూతతో మాట్లాడాడు, యెహోవాతో మాట్లాడాడు. యెహోవా దర్శనం ద్వారా తనతో మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చుకుని నిలబడ్డాడు. అబ్రహాం బ్లెస్సింగ్ 3 జనరేషన్స్ కాదు, మెనీ జనరేషన్స్. అవునా? మనం ఏం చదువుతాం? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటాం. కానీ స్టిల్ మనం కూడా ఇప్పటికీ అబ్రహాం సంతానం వారమే. అవునా? దేవుడి నుంచి పుట్టాం కాబట్టి మనం క్రైస్తవులు అనబడుతున్నాం. కానీ ఇప్పుడు మా అబ్రహాంకు కలిగిన బ్లెస్సింగ్స్ ఈరోజు మన ఇంట్లో కూడా కలగాలి. అవునా? మనం కూడా అనేక తరములకు నీవు శోభాతిశయముగా ఉందుగాక. అందుకే అంటాడు ఎఫెసీ 3:19-3:20 ఒకసారి చదువుకుందామా? ఎఫెసీ 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. దేవునికి నీ పట్ల వేరే ప్రణాళికలు ఉన్నాయి. నువ్వు అనుకున్నది నీకు జరగకపోవచ్చు, నువ్వు అనుకున్నది నీకు అవ్వకపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ దేవుడికి ఏంటి అంటే నీ పట్ల వేరే ప్రణాళికలు ఉన్నాయి. అబ్రహాం అనుకుని ఉండొచ్చు, ఇక్కడ ఆగిపోవచ్చు, వీళ్ళే మెనీ జనరేషన్ అవుతారని అనుకుని ఉండొచ్చు. దేవుడికి ఉన్న ప్రణాళిక వేరే. ఈ రోజు దేవుడు అన్నాడు కదా, మీ పట్ల నాకు కలిగిన మీరు అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా ఇస్తాను. న్యూ ఇయర్ లో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటి? రెండో వారం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్తామా? నా పట్ల దేవుడు నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు నాకు ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నా పట్ల అనేక మందికి నన్ను తండ్రిగా చేయబోతున్నాడు. అనేక సంఘాలు నేను కట్టబోతున్నాను. అనేక చెట్లకు నేను తల్లిగా ఉంటాను. ఆత్మీయ తల్లిగా నన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. వేవేరికి తల్లిగా దేవుడు నన్ను ఉంచబోతున్నాడు. నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను. అబ్రహాముకు దేవుడు ఎలా అయితే తోడే ఉన్నాడు, తన వృద్ధాప్యమందు కూడా చివరి వయసులో కూడా ఒక మిరాకిల్ చేశాడు. మనుషులకి అసాధ్యమైనది దేవునికి సాధ్యము అని నిరూపించాడు. ఎక్కడైతే ఒక ద్వారం మూసివేయబడిందో, ఇంకా హోప్స్ అన్ని లేవు అనుకున్న ప్లేస్ లో ఒక్కవే కాదంట తెలిసింది. దేవుడు ఎన్ని వేస్? 6 వేస్. 6 మార్గాలు తెచ్చాడంట. మనం ఒకటి అడిగితే చాలు, ఒక్కడిస్తే చాలయ్యా, చాలు. ఒక్క కుమారుని ఇస్తే చాలు. మా ఇంట్లో మేము అడుగుతున్నాము ఒక్క కుమారుని దయచేయ. అయితే మనం మార్చాల్సింది ఏంటి అంటే, మనలాగే చాలా మంది లేని వారి కోసం మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఉంటాడు. అంతగా నాకు ఇది చెయ్యి, నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు పిల్లలు ఇవ్వు, నాకు పెళ్లి చేయి, ఈ అడిగినంత కాలం మనం ఏమి పొందుకోలేము. మన ప్రార్థన మార్చాలి. ఎలా అంటే, నాలాగా ఎంతమంది వారందరినీ ఆశీర్వదించి అడిగినప్పుడే మనం దాన్ని పొందుకుంటాం. అబ్రహాం అలా చేసిన వాళ్ళలో ఒకడు. అవునా? తన తమ్ముడు కుటుంబం గురించి నశించిపోతున్న ఒక పట్టణం గురించి దేవుని దగ్గర అడిగాడు, వెలుగులాడాడు, తెగించి మాట్లాడాడు. అందుకే ఇప్పటికీ కూడా అబ్రహాము ఒక వెలుగు వెలిగాడంట. ఆదాము తర్వాత, నోవాహు తర్వాత మళ్ళీ తిరిగి నిలబడిన వ్యక్తి ఎవరు? అబ్రహామే. మధ్యలో ఎవరు? వీళ్ళ మధ్య 9 జనరేషన్స్ 10 జనరేషన్స్ గ్యాప్ ఉంది. ఇన్ని జనరేషన్స్ మళ్ళీ దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. మీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి రా అన్నాడు. విడిచిపెట్టి వచ్చేసాడు. మనం పాట పాడుకుంటాం కదా, అబ్రహాము విశ్వాసముతో తండ్రి ఇంటిని విడిచెను, పునాదులు గల పట్టణములకై వేచి జీవించెను. ఈ రోజు నువ్వు పునాది కలిగిన పట్టణంలోకి నువ్వు అడుగు పెట్టాలంటే, ఆ పునాది కలిగిన పట్టణం ఏంటి అంటే నూతన యెరూషలేము. హల్లెలూయా. నూతన సియోనులో దేవునితో కూడా వేలాది నూతన సైన్యములతో ఆయన వచ్చినప్పుడు, ఆ నూతన
ఒక్కటి, అన్ని అవసరం లేదు, ఒక్కటి ఉందా? ఒక్కటి సంతరించుకున్న ఒక బ్లెస్సింగ్ నీకు వచ్చినట్టేగా. ఒక్కటి, అన్ని వద్దు. మన మనుషులే కాబట్టి అన్ని సంతరించలేకపోవచ్చు, బట్ కానీ కొన్ని అయితే మనం ఫాలో అవ్వగలం. కొంచెం తగ్గించుకోవచ్చు, దేవునితో పోరాడచ్చు. ఏసే ఇవ్వయ్యాలి ఆడికి 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 ఏసే ఇన్నిసార్లు అడుగుతుంది ఇచ్చేద్దాం అని అనిపించాలి. అంతగా గోచాడాలి. యాకోబు పెళ్ళిలాడాడు, అబ్రహాము పెళ్ళిలాడాడు. ఈ రోజు నువ్వు నేను ఎందుకు పెళ్ళిలాడలేకపోతున్నావు? అవునా? కెతూరా పెళ్ళిలాడింది, తన పిల్లల గురించి బాధపడలేదు. దేవుడు చేస్తాడన్న దేవుడి దగ్గర పెళ్ళిలాడింది కాబట్టి ఈ రోజుకి కూడా ఉన్నతమైన వాళ్ళు రిచెస్ట్ పీపుల్ గా వాళ్ళు స్థిరపడ్డారంట. ప్రపంచం నలుమూలలా కూడా ఆ అబ్రహాము ద్వారా కెతూరా ద్వారా వచ్చిన వంశవృక్షము రిచెస్ట్ పీపుల్ గా ఎప్పటికీ ఉండిపోయారంట. ఈ రోజు మనం అనుకుంటాం కదా, సౌదీ అరేబియా, దుబాయ్ షేక్స్ వాళ్ళందరూ కూడా మరి ఇస్మాయిల్ నుంచి వచ్చిన సంతానం అంతా ముస్లిమ్స్ అని నమ్ముతాం మనం. అవునా? అడవిగాడి స్వభావం వంటి వారని దేవుడు చెప్తాడు, హాగర్తో మాట్లాడు. వాళ్ళందరూ ముస్లిమ్స్ అయితే, వాళ్ళందరూ క్రిస్టియన్స్ అయితే, మిగతా వాళ్ళందరూ కూడా మన వాళ్ళే. నేను ఇవన్నిటిని బట్టి ఈ రోజు దేవుడికి నువ్వు ఒక ప్రణాళిక చేసుకో, దేవుడితో ఒక వాగ్దానం చేసుకో. ప్రభువా, ఈ రోజు నువ్వు నా పట్ల ఏదైతే వాగ్దానాన్ని ఇచ్చావో నేను అది నమ్ముతున్నాను. అబ్రహాము వల్ల నేను దాన్ని స్వతంత్రించుకునేంత వరకు పోరాడుతూనే ఉంటాను. మనకి కొంచెం లోకల శ్రమ వచ్చినా, కొంచెం ఇబ్బంది వచ్చినా మనం చాలా డిప్రెస్ అయిపోతాం. చిన్న చిన్న గొడవలకి మనస్తాపం గురవుతాం. చిన్న చిన్న విషయాలకి చాలా ఆలోచించి డిప్రెస్ అయిపోతాం. బట్ కానీ వృద్ధాప్య స్టేజ్ లో కూడా అబ్రహాము దేవుని కొరకే నిలబడ్డాడండి. ఈ రోజు నువ్వు నిలబడగలుగుతున్నావా? నీ తండ్రి కోసము, తండ్రి కోసము, నీ ఇంటి వారికి నువ్వు నిజంగా ఇచ్చే గిఫ్ట్, పెద్ద గిఫ్ట్ ఏదైనా ఉంటే రక్షణ. వారి గురించి పెరుగులాడి ప్రార్థన చేసే శక్తి ఈరోజు దేవుడు నీకు ఇచ్చి ఉండగా నీవు దానికోసం ఎంతవరకు పోరాడుతున్నావు? దేవుడు అడిగితే కనుక, ఇదిగో నేను మీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలు హానికరమైనవి కావు, కానీ మీ కొరకై మేలు కొరకే జరగబోయి. ఇర్మియా 29 చదవండి, 29:11 ఇర్మియా. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మన గురించి ఉద్దేశించిన ఉద్దేశాలు అవి సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కాదు. మనకి హాని చేయడానికి వచ్చేవి కాదు, కానీ మనకి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించే ఉద్దేశాలు మాత్రమే దేవుడు కలిగి ఉన్నాడు. అందుకని చివరి వరకు కూడా అబ్రహాము చూపించిన నిరీక్షణ అబ్రహాముని సిగ్గుపరచలేదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నీవు దేవుని పట్ల కలిగిన ఏ నిరీక్షణ కూడా నిన్ను సిగ్గుపరచదు. సిగ్గుపరచకుండా నిలబడిన వ్యక్తి ఇక్కడ అబ్రహాము. ఈ రోజు నువ్వు కలిగిన నిరీక్షణ బట్టి కూడా నిన్ను సిగ్గుపరచడు, కానీ నీకు సమాధానాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. నీవు దేని కోసం పోరాడుతున్నావో అది నీకు మేలుకరంగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీ పట్ల మాట్లాడిన ప్రతి మాట, ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం నువ్వు అందుకోలేకపోయావేమో, పోయిన సంవత్సరంలో దేవుడు నీ పట్ల మేలు చేయలేదేమో, మేలు చేయక ఊరక ఉండే దేవుడు ఆయన కాదు. హల్లెలూయా. మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటన్నిటికంటేను దేవుడు మనకు అత్యధికంగా ఇవ్వబోతున్నాడు. అందుకని దేవుడు చేయాల్సిన ప్రతి పని ఆయన చేస్తాడు. బట్ మనమైతే కొంచెం విధేయత కనపరచాలి, మనం తగ్గింపు చూపించాలి, దేవుడితో పెరుగులాడైనా సరే గెలుచుకోవాలి. ఈ రోజు ఎవరు గెలవరు. అత్యాశక్తితో కూడిన ప్రార్థన మనం చూసాం, మెలుగుతో కూడిన ప్రార్థన చూసాము. అవునా? జనులు స్తుతిస్తే ఏకగొడలు కూలిపోవడం చూసాం. ఈ రోజు మన ప్రార్థన ఏ ప్రార్థన ఉంది?
ఎటువంటి ప్రార్థన ఇస్తే ఇచ్చా లేకపోతే కొంచెం సేపు నేను లోకంలో ఉంటాను, కొంచెంసేపు నాకు ఇష్టమైన చూస్తాను, తర్వాత దేవుడికి వస్తాను, వస్తే వచ్చింది లేకపోతే లేదు. మనుషుడికి ఎంతంత నిరాశ ప్రపంచంలో ఎవరికి ఉండదు. మనుషుడికి ఉన్న అత్యాశ నిరాశ రెండు మనుషులకే ఉన్నాయి. చేస్తేనేమో దేవుడు అంతటి వాడు లేడు, దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడంట, చేయకపోతేనేమో ఆయన మా వైపు చూడట్లేదు, కనికరించట్లేదు అంట. ఇలానే ప్రపంచం అంతా కొట్టుకుపోతుంది. అయితే మనమైతే ఒక నిరీక్షణతో నిలబడదాము, అబ్రహాము వల్ల తగ్గింపు కలిగిందాము. దేవుడు చేసే మేలులను మనం కూడా చివరి వరకు కూడా చూసి ప్రచురించాలని కోరుకుంటున్నాను. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రము ప్రభువా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రమయ్యా. ఆలోచనకర్త నీకు స్తోత్రము ప్రభువా. అబ్రహాము దేవుడు అని రుజువు చేసుకున్న వాడు నీవే తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ రోజు మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. అయా మా స్థాయి చిన్నదవ్వచ్చు, ఇదిగో మేము ఎవరికి కనిపించకపోవచ్చు, మమ్మల్ని జల్లు గుర్తించలేని స్టేజ్ లో మేము ఉండొచ్చు, కానీ మా పట్ల నీ నిబంధనను నెరవేరుస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకున్నాము ప్రభువా. కెతూరాన్ని యూజ్ చేసుకుని ప్రభువా, ఎలా అయితే తండ్రి అనేక జనములకు అబ్రహాముని తండ్రిగా నువ్వు నిలబెట్టావు ప్రభువా, అదే విధంగా తండ్రి ఈ రోజున అనేక ఆత్మలు సంపాదించుకున్నాము ప్రభువా. మా సంఘంలో ధన్యత దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. మమ్మల్ని నిలబెట్టమని అడుగుతున్నాను ప్రభువా. నిరీక్షణతో నిలబెట్టగలిగిన మెట్టులు తండ్రి మాకు దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. మా సొంత కుటుంబాన్ని బట్టి, మాకున్న లోటుపాట్లను బట్టి, మాకున్న కొరతని బట్టి ప్రభువా ధైర్యంగా తండ్రి నీ దగ్గర గోచాట వారిగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను ప్రభువా. అబ్రహాము తగ్గించుకున్నట్లుగా ప్రభువా నీవు ఎలా అయితే తండ్రి తగ్గించుకున్నావు ప్రభువా, ఆ విధమైన తగ్గింపు తండ్రి మా జీవితాల్లో తండ్రి ఈ సంవత్సరం నీవు ఇస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకున్నాము ప్రభువా. ఈ సంవత్సరం తండ్రి వాగ్దానాలు మా జీవితంలో నెరవేరుతున్నందుకు స్తోత్రం చెల్లించుకున్నాము ప్రభువా. ముందుగా కృతజ్ఞతలు, ముందుగా స్తుతులు, ముందుగా స్తోత్రం చెల్లించుకొచ్చున్నాము ప్రభువా. ఈ సంవత్సరం అంతటికి కూడా ప్రభువా నా కొరకు తండ్రి నీవు ఉద్దేశించిన ఉద్దేశములు ప్రభువా శాంతికరమైనవని, ఇదిగో మేలు చేయవని, ఇదిగో సమాధానం కలుగజేయమని నేను నమ్ముతున్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా ప్రతి ఒక్కరికి ప్రభువా సమాధానం కలుగులుగాక యేస్తున్నాము. మీరే తండ్రి మా సంఘమును తండ్రి ఆత్మతో నింపమని అడుగుచున్నాము ప్రభువా. నూతన సంవత్సరంలో నూతన ఆత్మని తండ్రి ఈ సంఘంలోకి నడిపించమని అడుగుచున్నాను ప్రభువా. అనేక తరములకు శోభాత సైన్యమని ఉంచమని అడుగుచున్నాను ప్రభువా. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా మా మధ్య ఇస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకొచ్చున్నాము ప్రభువా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. అయా బీదను లేవనెత్తువాడు నీవే, అయా పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తువాడు నీవే ప్రభువా. అయా దూరనై నన్ను చేరదీవాడు నీవే యేసయ్యా. అయితే ఈ రోజు ప్రభువా మాలో కూడా ప్రభువా తగ్గింపుని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. మనుషులు మమ్మల్ని నిందించవచ్చు, మనుషులు మమ్మల్ని తండ్రి మమ్మల్ని గురించి తండ్రి అయా వేరే విధంగా మాట్లాడచ్చు, కానీ ప్రభువా కానీ నీవు నా పట్ల కలిగిన ప్రణాళికను తండ్రి నెరవేర్చుకుంటా తండ్రి ఈ సంవత్సరం పోనివద్దు యేసయ్యా, మమ్మల్ని దాటిపోనివద్దు ప్రభువా. అబ్రహాము ఎలా అయితే మమ్మల్ని వృక్షం దగ్గర తండ్రి నన్ను దాటిపోవద్దని అడిగాడు ప్రభువా, ఇదిగో తండ్రి నీ దీవెన అందుకోకుండా ఈ రోజు ఇక్కడ నుంచి మమ్మల్ని కదలనివ్వద్దు యేసయ్యా. ఈ రోజు మేము నీ దీవెన పొందుదుము గాక, ఈ రోజు తండ్రి నీ నూతన ప్రణాళిక మా పట్ల జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నూతన వర్షము మా మీద కుమ్మరించమని అడుగుచున్నాము. నూతన యెరూషలేములో, నూతన సీయోనులో నీ ముఖ దర్శనము చేయు దినము వరకు ఈ ప్రణాళిక మా మీద ఇలాగే ఉంచమని అడుగుచున్నాము తండ్రి. ఇలాగే తండ్రి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాము ప్రభువా. నీ వాక్యముతో జయించిన వారే తండ్రి నీ సింహాసనముని మేము అధిష్ఠించడానికి ప్రభువా, అయా నీ కుడి ప్రక్కన మేము నిలవడానికి ప్రభువా, అయా మాకు సహాయం చేయమని అడుగుచున్నాము ప్రభువా. అనేక ఆత్మలు సంపాదించే వారిగా, అనేక సేకలుగా తండ్రి ఈ సంఘాన్ని విస్తరింప చేయమని అడుగుచున్నాను. గ్లోరీ, హల్లెలూయా. స్తోత్రము ప్రభువా. అయా నీవు ఇస్తామని నమ్ముచున్నాము ప్రభువా. నీవు చూచుచుండగా తండ్రి అయా నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చినన్నావు కదా ప్రభువా. యెహోవా దక్షిణాస్తము సాహసకార్యాలు చేయనన్నావు కదా ప్రభువా. అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన వాడు నీవే ప్రభువా. మార్గమును సృజించువాడు నీవే ప్రభువా. మా జీవితాల్లో కూడా తండ్రి ఒక నూతన మార్గాన్ని సృజిస్తున్నందుకు నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ఎండిపోయిన జీవితాన్ని ప్రభువా, మోడు బారిన జీవితంలో ప్రభువా నూతన జీవనం ఇస్తున్నందుకు నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఇదిగో
అవన్నీ తండ్రి మా పట్ల నెరవేర్చమని, నీ కృపాతిశయంతో మమ్మల్ని రక్షించమని ప్రభువా యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.